గైస్ ఇక్కడ పిల్లలు ఉన్నారు సరే, ఇక్కడ వీళ్ళకి ఏంటంటే క్లే ఛాలెంజ్ ఇచ్చారనమాట. అండ్ ఇది చూడండి ఎంత క్యూట్ గా ఉందో అసలు. ఓయా గైస్ ఇది చూడండి, నాకు చాలా బాగా నచ్చింది ఇది. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ ఎయిర్లాండర్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. గైస్ ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా? చెప్తాను గైస్. సో ఈ రోజు మేము ఉండే కౌంటీ డంగార్వెన్ కదా. సో డంగార్వెన్ లో డంగార్వెన్ అగ్రికల్చరల్ షో అయితే జరుగుతుంది. సో అక్కడికి అయితే వచ్చాను అనమాట నేను. సో మీకు చూపిస్తాను అసలు ఏంటి ఈ షో, ఎందుకు ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో లెట్స్ బిగిన్ ద వీడియో. సో బేసిక్ గా గైస్ ఇది ఎందుకు కండక్ట్ చేస్తారంటే, అందరికీ తెలిసిందే ఇది అగ్రికల్చరల్ ని సపోర్ట్ చేయడానికి. అండ్ ఆల్సో సపోర్ట్ తో పాటు ఎవరైతే లోకల్ ఉంటారో ఒక కమ్యూనిటీ బిల్డప్ అనమాట ఇది. అందుకని ఎవ్రీ ఇయర్ దీన్ని అయితే ఆర్గనైజ్ చేస్తారు వీళ్ళు. సో చూద్దాం గైస్ ఏమేమి స్టాల్స్ పెట్టారు ఏంటి. అండ్ ఆల్సో పిల్లలకి మనకి ఆడుకోవటానికి వీటికి అవి కూడా పెడతారు. అండ్ ఆబ్వియస్లీ ఇవ్వండి ఐస్ క్రీమ్ ట్రక్ కూడా అయితే ఉంది. సో ఎక్స్ప్లోర్ చేద్దాం గైస్. సో ఇక్కడ బేసిక్గా అన్నీ దొరుకుతాయి మీకు. చిల్డ్రన్ ప్లే దొరుకుతుంది. అండ్ ఆల్సో మనకి ఐస్ క్రీమ్స్, ఫుడ్ అండ్ ఆల్సో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. సో లెట్స్ గో చూద్దాం. ఇప్పుడైతే ఎక్స్ప్లోర్ చేద్దాం గైస్ కొంచెం. సో గైస్ ఇదంతా మనకి ఏంటంటే లోకల్ షాప్స్ అనమాట. లోకల్ షాప్స్ కూడా ఇక్కడ పెడతారు కదా కొన్ని. సో ఇవి చూడండి. సో ఇదంతా ఏంటంటే మనకి సేఫ్టీ షూస్, సేఫ్టీ జాకెట్స్ అవన్నీ ఇక్కడ పెడతారు అనమాట ఇక్కడ. సో మీరు కావాలంటే కూడా మీరు ఇక్కడైతే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మీకు కీ చైన్స్ అన్నీ దొరుకుతాయి. కీ చైన్స్, మన బాటిల్స్, దాని మీద ప్రింట్ అయితే చేస్తారు అనమాట ఇవన్నీ. సో ఇక్కడ ఇంటి దగ్గర పెట్టుకుంటారు సరే, ఇంటి దగ్గర పెట్టుకోవడానికి ఇలా వీళ్ళైతే కస్టమైజ్ అయితే కూడా చేసిస్తారు వీళ్ళు. ఓయా గైస్ ఇది చూడండి, నాకు చాలా బాగా నచ్చింది ఇది. ఫిట్జెస్ అంట వీటిని. సో ఇదిగోండి ఇది వచ్చేసి ఇది ఇంకో ఇలా ఫీచర్స్ అనమాట ఇలా. సో జస్ట్ ఇదిగోండి ఇలా ఆడుకోవచ్చు అనమాట. దీనికి భలే ఉన్నాయి అసలు, చాలా బాగున్నాయి. అండ్ ఇది చూడండి సేమ్ డ్రాగన్ కూడా ఇలా ఇలా యాక్చువల్ గా డిఫరెంట్ అన్ని పెడతారు గైస్ ఇక్కడ. నాకు చాలా ఇష్టం యాక్చువల్ గా. సో చూద్దాం ఇవ్వండి ఇక్కడ అన్ని మాక్సిమం యాక్చువల్ గా అన్ని పిల్లలకి అయితే బొమ్మలు అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ. గైస్ ఇక్కడ చూడండి పోకేమాన్ అసలు ఎంత బాగున్నాయి అసలు. ఇప్పుడు కంప్యూటర్ టేబుల్స్ ఉంటాయి సార్, కంప్యూటర్ టేబుల్స్ కి జస్ట్ ఇలా మనం దాని మీద అయితే పెట్టుకోవచ్చు. చాలా బాగున్నాయి అసలు. How much are each? Sorry, 20. These ones are 15. Most of them are 20. And then you have the bigger ones, like this one, for example. They'll be 25. Okay. గైస్ ఇదిగోండి ఇది 15 euros అంట, ఇది 20 euros అంట. సో ఇవైతే 15 euros అంట. బాగున్నాయి గైస్, చాలా బాగున్నాయి అసలు. గైస్ ఇది చూసారా, ఇది ఏంటనుకుంటున్నారు? Very good for present. గైస్ ఇది యాక్చువల్ గా సెంటెడ్ క్యాండిల్ అనమాట. ఎంత బాగున్నాయి చూడండి అసలు. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి అసలు సెంటెడ్ క్యాండిల్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి గైస్. పిల్లలకి అయితే ఎక్కువ బొమ్మలు అయితే పెట్టారు గైస్. ఇదిగోండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాక్టర్స్ కూడా పెట్టారు అనమాట ఇక్కడ. ఎందుకంటే ట్రాక్టర్స్ కూడా వీళ్ళు సేల్ చేస్తారు కదా. సో అందుకని ఏంటంటే ట్రాక్టర్స్ కూడా ఒక మెయిన్ కాంట్రిబ్యూషన్ కదా వీటికి, అగ్రికల్చరల్ కి. సో అందుకనే పెట్టారనమాట. హే భలే పెట్టారు ఇది. ఆవు భలే ఉంది, మొత్తం డిజైన్ చేశారు దీన్ని ఇట్లా. అండ్ మనకి ఇది అగ్రికల్చరల్ కాబట్టి మనకి సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కదా. సో ఫైర్ ఎక్స్టింగ్విషర్ గురించి అయితే ఖచ్చితంగా పెడతారు వీళ్ళు. అండ్ ఆల్సో ఇదిగోండి స్పెషల్ ఆఫర్ బై 222 గెట్ సీరమ్స్ అనమాట. లోకల్లీ ప్రొడ్యూస్డ్ సీరమ్స్ అనమాట ఇవన్నీ. సో ఆర్గానిక్ అనమాట, మొత్తం అంతా ఆర్గానిక్. ఇదిగోండి చూసారా పిల్లలు ఆడుకుంటున్నారు ఇక్కడ. అండ్ ఆల్సో ఇక్కడ మనకి జస్ట్ చిల్డ్రన్ రిక్రియేషన్ అంటారు సార్, అదనమాట ఇదంతా. పిల్లలు రావచ్చు, కొంచెం ఆర్ట్ వర్క్ కానీ అదేనా చేయొచ్చు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెగోస్ కానీ వాళ్ళు ఆడుకోవడానికి అనమాట అన్ని. గైస్ ఇక్కడ పిల్లలు ఉన్నారు సార్, ఇక్కడ వీళ్ళకి ఏంటంటే క్లే ఛాలెంజ్ ఇచ్చారనమాట. సో ఎవరెవరు ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది క్లే చూడండి, ఒక్కొక్కలాగా ప్రిపేర్ చేస్తారు చూడండి క్లే. సో ఇందులో ఎవరు విన్ అయితే వాళ్ళకి ప్రైజ్ ఇస్తున్నారు అనమాట. అదిగోండి. సో ఇవన్నీ పిల్లలు చేసినవి అనమాట. ఆర్ట్, వాళ్ళకి ఆర్ట్ కదా ఇది చూడండి.
ఎంత బాగా చేశారు చూడండి అసలు ఆర్ట్ ఇదంతా. గైస్ అది చూడండి గైస్, అసలు ఎంత బాగా చేశారు ఇది ఆర్ట్. సో ఎవరైతే ఆర్ట్ చేశారో సో వాళ్ళ నేమ్ ఖచ్చితంగా ఉంటుంది అనమాట. గైస్ బేసిక్గా ఇదంతా ఏంటంటే ఒక అగ్రికల్చరల్ టీమ్ ఇచ్చారనమాట వీళ్ళకి. సో దాంతో ఏంటంటే ఇవన్నీ చూడండి, మనకి చిన్నప్పుడు చేసేవాళ్ళం కదా సైన్స్ ఎగ్జిబిషన్ లో. సో అండ్ వెజిటేబుల్స్ లో చూడండి భలే ఉంది ఇది. అండ్ ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో అసలు, చాలా బాగా చేశారు అసలు. అండ్ టోటాయిస్ చూడండి, టోటాయిస్. అండ్ ఇది చూడండి గైస్, చాలా బాగా చేశారు అసలు. గైస్ ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఉంటుంది విలేజ్ మార్కెట్. సో ఇందులో మనకి ఏంటంటే బేసిక్ గా అన్ని ఆర్గానిక్ వే దొరుకుతాయి. బిడు బిడు తెలుసుకో మీకు, భలే ఉన్నాయి చూడండి అసలు ఇవి మాత్రం చాలా బాగున్నాయి అసలు. అండ్ వాళ్ళవే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోటరీ అనమాట. అండ్ ఇక్కడ పేరు కావాలన్నా కూడా వాళ్ళు కస్టమైజ్ అయితే చేస్తారు ఇక్కడ, చాలా బాగుంది. చూడండి మనకి ఇవి మ్యాగ్నెట్స్ అనమాట, ఇదిగోండి ఫ్రిడ్జ్ మీద అంటించుకునే మ్యాగ్నెట్స్ ఎంత బాగున్నాయి చూడండి అసలు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి అసలు ఇక్కడ, చాలా బాగున్నాయి. గైస్ ఇదిగోండి తాతయ్య, లాస్ట్ టైం కూడా వచ్చాం కదా మనం, తాతయ్య బుట్టలు భలే అల్లుతావు తాతయ్య అయితే. అండ్ చేపలు అవి నాట్ టూ బ్యాడ్ గుడ్ థ్యాంక్ యూ. సో మనోడు బాగా తెలుసు అనమాట మనకి. గైస్ ఇదిగోండి ఇది జస్ట్ ఒక హ్యాండ్ క్రాఫ్టెడ్ చెక్క మీద అనమాట, ఎంత బాగున్నాయి చూడండి. ఓ వావ్, నట్ షెల్స్ లో ఆర్ట్ అనమాట చూడండి, డాల్ఫిన్ వెళ్తున్నట్టు చాలా బాగున్నాయి అసలు. అండ్ ఇది క్లిఫ్స్ ఆఫ్ మోర్ అనుకుంటా, పెయింటింగ్ బాగా చేశారు అసలు. చదువుకోండి రూమ్ ఫర్ కేక్ యూపీఎంసీ. అండ్ బేసిక్ గా ఇదంతా ఏంటి గైస్, సో లోకల్ ని సపోర్ట్ చేయడానికి చాలా చిన్న చిన్న లోకల్ బిజినెస్ పీపుల్ ఉంటారు కదా, సో వాళ్ళందరూ ఇక్కడికి వస్తారనమాట, ఒక కమ్యూనిటీ లాగా జాయిన్ అయ్యి సో వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తారనమాట ఇట్లా. సో చాలా బాగుంటుంది గైస్. గైస్ బేసిక్ గా మనం ఇప్పుడైతే హార్స్ రేసింగ్ దగ్గరికి అయితే వచ్చాం గైస్. సో వీళ్ళకి ఏంటంటే డిఫరెంట్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, సో ఏజ్ ని బట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళు రేసింగ్ అయితే చేస్తారనమాట. సో అంటే బిలో 12, 15 అట్లా 20 వీళ్ళకి ఉంటారు కదా, సో వాళ్ళకి ఏంటంటే ఇంత టైంలో చెయ్యాలని ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఇలా ఈ హర్డిల్స్ ఉన్నాయి చూసారా, ఈ హర్డిల్స్ మీద దూకాలన్నమాట. ఇప్పుడు చూడండి అదిగోండి, సో అక్కడ ఆల్రెడీ టైం సెట్ చేశారు అక్కడ. సో అదిగోండి ఇక్కడ చూడండి మొత్తం లైవ్ సెటప్ చేశారు అసలు. గైస్ ఫైనల్లీ అయితే అయిపోయింది, చాలా బాగుంది గైస్ అసలు. ఇక్కడ నుంచి చూడండి, ఇంకా ఇది 5:30 వరకు అయితే ఉంటుంది గైస్. సో ఎవ్రీ ఇయర్ ఒక డేనే ఆర్గనైజ్ చేస్తారు కదా, సో అందుకని కొంచెం 5:30 వరకు అయితే పెడతారనమాట. సో మనమైతే అన్నీ చూసేసాం గైస్. నాకైతే అంటే ఏంటంటే లోకల్ బిజినెస్ కి బేసిక్గా వీళ్ళందరూ ఏంటంటే సపోర్ట్ చేస్తారనమాట ఇట్లా. సో మన కార్ ఏంటి ఇక్కడ ఉంది, ఓకే ఎనీహో. సో కార్ దగ్గరికి అయితే వచ్చేసాం గైస్ ఫైనల్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. If you like the video, please like, share and subscribe. See you in the next vlog. Bye bye.